రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పాటుపడిన తెలుగుదేశానికి ఇంకో అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరారు. మరోసారి పగ్గాలు అప్పగిస్తే పేదల అభ్యున్నతికి పాటుపడతామని చెప్పారు. కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన కాంగ్రెస్ అవినీతిపై విరుచుకుపడ్డారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వారిలో భరోసా నింపేందుకే బాబు చేపట్టిన పాదయాత్ర 150 రోజులు పూర్తి చేసుకుంది. అధికారంలోకి వస్తే తొలి సంతకం రైతుల రుణమాఫీ దస్తనపైనే అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. కృష్ణా జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్ర కొనసాగిస్తున్న ఆయన రుణమాఫీ సాధ్యం కాదంటున్న పక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే రుణమాఫీ ఎలా సాధ్యమో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ కు చేసి చూపిస్తామని చెప్పారు. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని పతనావస్థకు తీసుకువెళ్లిందని విమర్శించారు. 2004 నాటికి మిగులు విద్యుత్ ఉండగా ప్రస్తుతం తీవ్ర కొరత నెలకొందన్నారు. వైఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు పేరిట అడ్డగోలుగా దోచుకున్నారన్న బాబు ఆ పాపాన్ని సర్చార్జీల రూపంలో జనం భరించాల్సి వస్తోందన్నారు. అవినీతి కాంగ్రెస్ ను తరిమికొట్టేందుకు ప్రజలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కష్టాలు తీరడం కోసం మళ్ళీ అందరూ కూడా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. ఒక ఉద్యమ స్ఫూర్తి రావాలి. అవినీతి వ్యతిరేక ఉద్యమం జరగాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు ముందుకు రావాలి. అంతకుముందు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని చంద్రబాబు దర్శించుకున్నారు. పాదయాత్ర చేపట్టి 150 రోజులు పూర్తయిన సందర్భంగా పెద్దపురోలులో కార్యకర్తలు తీసుకొచ్చిన 150 కిలోల కేకును కోశారు. అభిమానుల కోరిక మేరకు కొంతసేపు లారీ నడిపారు. తెలుగుదేశం పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపితే కాంగ్రెస్ సర్వనాశనం చేస్తోందన్నారు. తెలుగుదేశానికి మళ్లీ అధికారం కట్టబెడితే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు. నేనేదో రాజకీయం కోసం ఇక్కడికి రాలేదు. మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకు ప్రయోజకుడికి మీ కుటుంబం అంతా ఎంత ఆనందంగా ఉంటుందో మీ అందరి ఇళ్లలో ఒక పెద్ద కొడుకుగా ఉండి మీ సమస్యలు పూర్తిగా తీర్చి మీ ముఖంలో ఆనందించడానికి ఏకైక కోరిక. సామాజిక న్యాయం చేసి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించి అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలని తప్ప నాకు వేరే కోరిక లేదు. మొత్త ఎన్నికల రోజు నాకు ఇవ్వండి. 5 సంవత్సరాలు మీకు సేవకుడుగా పనిచేస్తాను. మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. పెద్దపురోలు చల్లపల్లి మీదుగా వక్కలగడ్డ చేరుకున్న చంద్రబాబు పార్టీ దివంగత నాయకుడు తాతినేని బలరాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత కృష్ణా, మహబూబ్ నగర్ జిల్లాల నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.